వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపించబడి మొన్న విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి స్వయం సేవకులు కూడా ఇక్కడ పూర్ణ ఘనవేష్ తోటి ఇక్కడ పదసంచలనం కూడా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో భాగంగా కూడా ఈ సంవత్సరం కూడా శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ప్రాంతం మండల వారీగా అలాగే జిల్లా కేంద్రాల్లో అలాగే మొత్తం ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా స్వయం సేవకులు పూర్ణ ఘనవేష్ తోటి ఇక్కడ కవాతు నిర్వహిస్తున్నారు. పదసంచలన చెప్పుకునేటువంటి కవాతును మొత్తం హనుమకొండ జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం హనుమకొండలోని తుషార కాలేజీలో ఉన్నాము. తుషార కాలేజ్ నుండి కలెక్టరేట్ బంగ్లా మీదుగా ఇక్కడ పదసంచలనం నిర్వహించారు. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం తుషార కాలేజీలో ఉన్నాము. ఈ పదసంచలన కార్యక్రమం ఏ విధంగా జరిగింది, శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎట్లాంటి ఆలోచనలతోటి ముందుకెళ్తున్నారు, ఒక వ్యవస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే మామూలు విషయం కాదు. అది దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ రేపు అజరామరంగా వెలుగొందుతూ గృహమంతో విశ్వమార్యం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ దిశగా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది కేవలం ఆర్ఎస్ఎస్ఏ అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ తరపు నుండి కూడా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు కూడా ఎంతో అద్భుతంగా నడుస్తున్నాయి. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు వాళ్ళు ఇక్కడ ప్రస్తుత కాలంలో ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ పదసంచలన కార్యక్రమాలు అలాగే శతాబ్ది ఉత్సవాల కాన్సెప్ట్ ఏ విధంగా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో ఈ 100 సంవత్సరాల కాలంలో ఏం సాధించింది సంఘం, ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నటువంటి కోణంలో హనుమకొండ జిల్లా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రముఖులు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. కరుణాకర్జీ నమస్తే అండి. ఇప్పటి వరకు ఒక పదసంచలనం అంటేనే ఒక ఆర్మీని తలపించే విధంగా అద్భుతమైనటువంటి కవాతు జరుగుతుంది. ఈ పదసంచలకు ప్రత్యేకంగా కూడా గతంలో నెక్కర్తో ఉండేది. ఈసారి మాత్రం ఇక్కడ పాయింట్లు కూడా ధరిస్తూ అంటే సంఘంలో కూడా కొత్త పరిస్థితులు తలెత్తున్నటువంటి పరిస్థితి. ఈ 100 సంవత్సరాల్లో ఎట్లాంటి పరిస్థితులు జరిగినాయి, అసలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం స్థాపించిన తర్వాత ఎట్లాంటి పరిణామాలతో ప్రస్తుతం వచ్చింది, రేపు భవిష్యత్తులో ముందుకెళ్తుంది? రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేది స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలో అడుగుడబోతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని ప్రదేశాల లోపల అంటే మనం ఈ ఒక్క వరంగల్ సిటీని 80 బస్తీలుగా చేశాము. 10,000 జనాభాకు ఒక బస్తీ ఉంటుంది. ఆ ప్రతి బస్తీలో విజయదశమి ఉత్సవాలు నిర్వహించుకొని ఈరోజు ఈ యొక్క భవానీ నగర్ అంటే ఈ కొంత ఏరియాకు సంబంధించినటువంటి పథసంచలన కార్యక్రమం జరిగింది. ఈ పథసంచలన కార్యక్రమంలో 250 మంది గణవేషధారి స్వయం సేవకులు పాల్గొన్నారు. వారితో పాటుగా రక్షణ కోసం కూడా అనేక మంది పాల్గొనడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం వ్యక్తి నిర్మాణం ఆధారంగా సమాజాన్ని సంఘటితం చేయాలనేటువంటి ఉద్దేశంతో స్థాపించబడి 100 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని క్రమక్రమంగా పెరుగుతూ ఈరోజు మన యొక్క వరంగల్ సిటీలో కూడా ఈ ఒక్క సంవత్సరమే ఈ శతాబ్ది సందర్భంగా దాదాపుగా ఒక 1000 నుంచి 1500 వరకు కొత్తగా గణవేష్ ధరించి చాలామంది కూడా ముందుకు రావడం జరిగింది. అంటే స్వయం సేవక్ సంఘ్ చేస్తున్నటువంటి యొక్క పనిని చూస్తున్నటువంటి సమాజం, ముఖ్యంగా మీడియా వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఆధారంగా కూడా సంఘం గురించి ఈరోజు అందరికీ తెలుస్తున్నది. దాని ఆధారంగా మంచి మంచి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ యొక్క గణవేష్ను వాళ్ళే కొనుక్కొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల కులమత భేదాలు లేకుండా అందరూ కూడా ఒకటే, మేమంతా ఒకటే, మేము ఏ కులానికి చెందిన వాళ్ళమైనా మేమంతా హిందువులం, ధర్మగంగా బిందువులం అంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు. కాబట్టి ఇంకా ముందు కూడా అనేక రకాలైన కార్యక్రమాలు ఉన్నాయి. సంవత్సరం పాటు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో ఇది మొదటి కార్యక్రమం. దీని తర్వాత కూడా ఇంటింటికి వెళ్ళి జనజాగరణ చేయాలనేటువంటి సంకల్పం కూడా చేయడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గృహాన్ని కూడా సందర్శించే కార్యక్రమం రాబోయే కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపుగా 6,50,000 గ్రామాలలో 1,25,000 గ్రామాలకు సంఘం ఇప్పుడు సమీపించడం జరిగింది. అందులో సంఘం యొక్క యాక్టివిటీ ఉంది, శాఖ నడుస్తున్నది. అతి త్వరలోనే అన్ని గ్రామాలకు వెళ్ళాలనేటువంటి సంకల్పంతో 100 సంవత్సరాలను వేడుకలా కాకుండా వ్యాప్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క పని జరుగుతున్నది. కాబట్టి ఈ సంవత్సరం లోపలనే ప్రతి స్వయం సేవకు కూడా ఒక శాఖ స్టార్ట్ చేయాలనేటువంటి సంకల్పం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం 2 లక్షల గ్రామాలకు చేరుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఒక సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీగా ఉండడంతో పాటు దినదిన ప్రవర్ధమానంగా ముందు లక్ష్యాలను కూడా ఏర్పరచుకొని ఇక్కడ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ధర్మ జాగరణ అనేది జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి హిందూ వేడుకలు కూడా దానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇక్కడ రష్యా కావచ్చు, ఇక్కడ మిగిలిన ప్రాంతాల్లో బ్రిటన్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ
హిందూ ధార్మిక వినాయక చవితులు కావచ్చు, అలాగే శ్రీకృష్ణ జయంతులు కావచ్చు, కృష్ణాష్టమి వేడుకలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు భారతదేశం కృణవంతో విశ్వమార్యం అన్నటువంటి ఒక కాన్సెప్ట్కి ఎప్పుడో ఒక ఆలోచన తెరదీసినటువంటి నేపథ్యంలో అది ఇంప్లిమెంట్ దిశగా అడుగులు వేస్తుందా, మరి ఏమైనా ఆటంకాలు ఎదురవుతుందా? దానికోసం భారత ప్రజలు అందులో హిందూ సమాజం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే సనాతన ధర్మం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ధర్మము. ఈ ధర్మం లోపల నీతి ఉంది, నిజాయితీ ఉంది, తర్వాత సమరసత ఉంది. కాబట్టే ఈరోజు సమాజం అంతా కూడా గుర్తిస్తున్నది. ప్రపంచ దేశాల లోపల ఉన్నటువంటి ఏ దేశాలు కూడా శాంతిగా లేవు, ఈరోజు అస్థిరంగా ఉన్నవి. కేవలం భారతీయులు మాత్రమే స్థిరంగా ఉండేటువంటి రకంగా ఈరోజు సమాజంలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి సంఘము చేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి అవాంతరాలు వచ్చినప్పటికీ, అనేక రకాల నిషేధాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈరోజు కూడా సంఘం నడుస్తున్నదంటే ఇక్కడ సంఘంలో వ్యక్తికి ఇంపార్టెన్స్ ఉండదు. కాబట్టి సంఘంలో ఏదైతే మనం ధ్వజంగా గురువుగా తీసుకున్నటువంటి భగవద్ ధ్వజాన్ని దాని ఛాయలలో మనం పనిచేస్తుంటున్నాము. కాబట్టి వ్యక్తిగత నిర్మాణము అంటే ప్రతి వ్యక్తిని మొట్టమొదట దేశము మొదటగా వస్తుంది, తర్వాతనే కుటుంబం అనేటువంటి భావనను నిర్మాణం చేస్తున్నది. కాబట్టి అదేవిధంగా నిరాడంబరంగా సంఘ కార్యక్రమం అంటే మనం చూస్తున్నాం, ఈరోజు చాలా నిరాడంబరంగా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా క్రమశిక్షణ, తర్వాత ప్రతి ఒక్కరికి కూడా దేశం పట్ల అంకిత భావం ఉండేటువంటి రకంగా సంఘ కార్యక్రమాలన్నీ అదే రకంగా రూపొందించబడి ఉంటాయి. కాబట్టి ఈ సంఘంలో 100 సంవత్సరాల్లో ఎటువంటి చీలిక లేకుండా ఒకే మాట మీద నడుస్తున్నటువంటి ఏకైక సంస్థ సంఘం అని మనం చెప్పొచ్చు. మనతో ప్రారంభమైనటువంటి అనేక సంస్థలు కూడా ఈరోజు విభజించబడి చివరికి వాటి యొక్క అస్తిత్వాన్ని కోల్పోయాయి. కేవలం సంఘం మాత్రమే వ్యక్తి నిర్మాణం ఆధారంగా నడుస్తున్నది. కాబట్టి ఈరోజు ఈ రకంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇంకా వ్యాప్తి జరగాలనేటువంటి సర్వవ్యాప్తి సర్వస్పర్శి అనేటువంటి నినాదంతో ముందుకు వెళుతూ ఈ వస్తున్నటువంటి అవాంతరాలను స్వయం సేవకులే సమాధానం చెప్తారు. మన యొక్క ఐకమత్యమే దీనికి సమాధానం అనేటువంటి దాన్ని సంఘం నమ్మింది. కాబట్టి ఆ రకంగానే ప్రయత్నం చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. జీ, మీరు చెప్పండి, ఇప్పటివరకు ఈ ఆర్ఎస్ఎస్ స్థాపించబడి ఇక్కడ భవానీ నగర్కి సంబంధించినటువంటి కార్యక్రమాలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇది ఎందుకంటే ఒక శాఖ దేన్ని ప్రతిబింబిస్తుంది? దేశం యొక్క అస్తిత్వాన్ని కూడా, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి దాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక స్థిత ప్రజ్ఞతతోటి వెళ్తున్నటువంటి స్వయం సేవకుల యొక్క ఆలోచనలు, అలాగే కేవలం వ్యక్తి నిర్మాణమే ఆధారంగా ఇక్కడ గురువు అనేటువంటి వ్యక్తి ఎవరు లేకుండా భగవద్వజాన్ని గురువుగా స్వీకరిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇక్కడ స్వయం సేవకుల యొక్క లక్ష్యాలు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఏం విషయాలు చెప్పి స్వయం సేవకులకు సంఘం వైపు మళ్ళిస్తున్నారు? మళ్ళినటువంటి సంఘ స్వయం సేవకు అలాగే కన్సిస్టెన్సీగా ఎలా ఉండగలుగుతున్నారు అనుకుంటున్నారు? మీరు కొత్తగా వచ్చేటువంటి స్వయం సేవకులకు, రాబోయేటువంటి వాళ్ళకు మీరు ఎట్లాంటి విషయాలు సూచిస్తారు? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925లో స్థాపించిన తర్వాత 2025 వరకు శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటున్నది. ఈ శతాబ్ది ఉత్సవాలు అంటే ఏవో పండుగలు చేసుకొని సంబరపడాలు కాకుండా సమాజానికి ఒక పిలుపు అనేటువంటిది ఇచ్చాది. సర్సంఘ చాలక మోహన్ భాగవత్ గారు పంచపరివర్తన అనేటువంటి ఒక 5 సూత్రాలు సమాజంలో ఉన్నటువంటి ప్రతి స్వయం సేవకు, ప్రతి భారతీయుడు కూడా పాటించాలని పంచపరివర్తన అనేటువంటి 5 కుటుంబ పరివర్తన్. కుటుంబం అంతా వెనకటి నుంచి కూడా భారతదేశం ఒక కుటుంబ ఆధారితమైనటువంటి అది. ఇవాళ మన సంస్కృతి నిలబడడానికి కుటుంబ ఆధారం కాబట్టి కుటుంబ పరివర్తన అనేటువంటిది సమాజంలో జరగాలనేటువంటిది. అదేవిధంగా సామాజిక సమరసత, మనం కులం లేదు, మతం లేదు, ఏది అందరం భారతీయులం, అందరం ఒకటిగా ఉండాలనేటువంటి భావంతో ఈ యొక్క సామాజిక సమరసత అనేటువంటిది పాటించాలనేటువంటిది. అదేవిధంగా పర్యావరణం అనేటువంటిది ఈ రోజుల లోపల పర్యావరణం అనేటువంటి దానితోటి మనం అందరం కూడా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి వాళ్ళం కూడా ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించాలి, జల కాలుష్యాన్ని కానీ, జలాన్ని వినియోగాన్ని కానీ అవన్నీ కూడా మనం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా స్వదేశీ వస్తువులనే వాడాలి, మన స్వ అనేటువంటి వాటి మీదనే మనం ఆధారపడి ఉండాలనేటువంటిది. అదేవిధంగా ముఖ్యంగా పౌర నియమాలు, మనం ఒక క్రమశిక్షణాయుతంగా ఒక పద్ధతిగా నడవడం కొరకు ఏవైతే నియమాలు ఉంచుకున్నామో ఆ పౌర నియమాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ప్రతి భారతీయుడు పాటించాలని పరివర్తన అనేటువంటి 5 సూత్రాలు కూడా పాటించి తద్వారా మన భారతదేశాన్ని ఒక విశ్వగురు స్థానంలో ఉంచాలనేటువంటి సంకల్పంతో ఈరోజు మనం ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా ఇది భవానీ నగరంలో 13 బస్తీలలో కూడా 13 చోట్ల దాదాపు వేల సంఖ్యతో మేము ఉత్సవాలు
నిర్వహించుకోవడం జరిగింది. ఈ 13 బస్తీలన్నీ కలిసి పద సంచలనం అనేటువంటిది ఈరోజు సుమారు 600 నుంచి 700 మధ్య స్వయం సేవకులతో పద సంచలనం నిర్వహించుకోవచ్చు. ఇంకా ఎందుకంటే ఒక వ్యక్తి సంఘం వైపు ఆకర్షితుడైన తర్వాత ఏ విధంగా సంఘానికి అటాచ్మెంట్ అవుతున్నాడు, తన యొక్క కర్తవ్యం ఏందనేది కూడా పరివర్తన అనేటువంటి ఒక సూత్రాల ద్వారా కూడా ఇక్కడ స్వయం సేవకులకు ఒక మంచి మార్గనిర్దేశం చేస్తున్నారు. కుటుంబ ప్రబోధన, అలాగే స్వదేశీ విధానము, అలాగే ప్రాకృతిక జీవన విధానాన్ని అవలంబించడము, అలాగే ఉమ్మడి కుటుంబ జీవన విధానంతో పాటు వ్యక్తి నిర్మాణం, ఇవన్నీ కలిపి కూడా ఒక పంచ పరివర్తన అన్నటువంటి ఒక సూత్రాన్ని కూడా నేర్చుకుంటున్నారు. ఇక్కడ భారతదేశం అంటే ఒక దేశమే కాకుండా ప్రపంచాన్ని కూడా ఒక సన్మార్గం వైపు నడిపించే విధంగా ఇక్కడ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ సాగేటువంటి జీవన ప్రయాణమే ఇక్కడ సంఘం నడిపే జీవన విధానం అని చెప్పి అంటున్నారు. ఈ జీవన విధానమే ప్రపంచాన్ని మొత్తం ఒక కుటుంబంతో విశ్వమార్యం అన్నటువంటి కాన్సెప్ట్ తోటి ఇక్కడ వసుదైక కుటుంబకం అన్నటువంటి కాన్సెప్ట్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ లక్ష్యంతో అంటే బతకనివ్వన్నటువంటి కాకుండా బతకాలి, అలాగే ప్రపంచానికి ఒక మార్గనిర్దేశం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో మాత్రం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి పద సంచలనం కూడా హనుమకొండలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రూపుదిద్దుకున్నది. ఇక్కడ ఉన్నటువంటి స్వయం సేవకులు కూడా పదండి భారత యువకులారా పౌరుషమ్ము పొంగగా పదం పాడి కదం తొక్కి ముందు కేగుదాం అనుకుంటూ ఇక్కడ వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళు ఇన్ని రోజులు జరుగుతున్నటువంటి శిక్షణ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క స్వయం సేవకు ఒక పరిపూర్ణ వ్యక్తిగా రూపుదిద్దుకొని తద్వారా దేశానికి అలాగే కుటుంబాలకు కూడా ఒక మార్గనిర్దేశం చేసే విధంగా ఒక అంటే తయారవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే మారుతినేని ధర్మారావు గారు ఉన్నారు. వారు మాజీ భారతీయ జనతా పార్టీ సీనియర్ ప్రముఖులు ఉన్నారు. ఏదైనా సరే వారి మూలాలు మాత్రం స్వయం సేవకగానే మొదలయ్యాయి కాబట్టి ఈరోజు పూర్ణ గణవేష్తోటి కూడా వారు కూడా ఇక్కడికి వచ్చారు, మాజీ ఎంపీగా పనిచేశారు. ఇక్కడ వారు ప్రస్తుతానికి ధర్మారావు గారు మనతున్నారు. ఒక్కసారి మనం మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పుడు సంఘం చూస్తుంటే మీ చిన్న జ్ఞాపకాలు కూడా మీ పద సంచలనం కూడా చాలా ఉత్సాహంగా అనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు ఇన్ని రోజులు పార్టీలు రాజకీయాలు అనేది కాకుండా స్వయం సేవకులను చూసేసరికి మీ కుటుంబ సభ్యులను చూస్తున్నటువంటి ఫీలింగ్ అయితే మీ ముఖంలో కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల విజయ ప్రస్థానం ఎలా జరిగింది, రేపు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా మేమందరం కూడా అదృష్టవంతులు. ఎందుకంటే 100 సంవత్సరాల యొక్క శతాబ్ది ఉత్సవాలలో బాల స్వయం సేవకు నుంచి ప్రౌఢ స్వయం సేవకు వరకు కూడా అనేక మంది తమ యొక్క జీవితాల్లో అనేక సమయాలలో అనేకమైన ఇబ్బందులు కూడా కష్టాలు కూడా నవ్వుతూ వాటన్నిటి కూడా చదివించి ఈ దేశం అఖండతను, ఈ దేశ యొక్క సమైక్యతను, ఈ ధర్మాన్ని కాపాడేందుకోసము అనేక మంది త్యాగ పురుషులు దేశం మీద అనేక మంది పనిచేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో అఖండత్వము, ధర్మము, న్యాయము, చట్టము వీటన్నిటిగా కూడా ఒక ఆలోచన విధానాన్ని మరి తీసుకొచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి స్థాపించినారు. వారే కేశవరావు బలిరామ హెడ్గేవర్ గారు. వారు ఆ రోజుల్లోనే ఎంబీబీఎస్ ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యి పూర్తి సమయ కార్యకర్తగా ఆ రోజు బ్రహ్మచర్యాన్ని స్వీకరించి తనతోనే శాఖను నాగ్పూర్లో స్థాపిస్తే ఈరోజు 1,25,000 గ్రామాలు అంటే సుమారుగా దేశంలోని 33 కోట్ల ప్రజల యొక్క మన్ననలు పొందింది ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. 7,57,00,000 కుటుంబాలలో ఈరోజు భారతీయ మరి ఏతుందో ఆర్ఎస్ఎస్ ఈరోజు ప్రవేశించింది. అంతేకాదు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా 87 దేశాలలో ఆ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వివిధ యొక్క పేరుతోటి పనిచేస్తున్నది. అంతేకాకుండా 9,000 మంది ప్రచారకులు, 9,000 మంది తమ యొక్క జీవితాన్ని పరంగా మరి తృణంగా స్వీకరించి బ్రహ్మచర్యం స్వీకరించి దేశవ్యాప్తంగా అట్టక నుంచి కట్టక వరకు, కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఈరోజు దేశంలో ఒక ధార్మికమైన వ్యవస్థ నిర్మాణం చేయాలి. అంతేకాదు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎవరైనప్పుడు కూడా ముందుగా భరతమాతను స్వీకరించాలి. తద్వారా మాత్రమే ఈ దేశం యొక్క అఖండత్వాన్ని మనం చేసుకుంటాము. ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది, ఎవరికి పూజా విధానాలు వాళ్ళకు ఉంటాయి. ఒక ఖురాన్ కావచ్చు, ఒక భగవద్గీత కావచ్చు, ఒక బైబిల్ కావచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క మూలాలు మొత్తంగా కూడా భారతీయ మూలాలు మొత్తంగా కూడా అనేక సంవత్సరాలుగా, వేలాది సంవత్సరాలుగా నిలబడినటువంటి సాంస్కృతిక విలువలు, సంపద కాదు సంపదే మన యొక్క విధానము. కాబట్టి ఆ యొక్క సంస్కృతిని, సంప్రదాయాలను పాటిస్తూ దేశవ్యాప్తంగా అఖండత్వాన్ని నిర్మాణం చేస్తూ ఈరోజు వివిధ రాజకీయాల్లో వివిధ పార్టీలలో కూడా అనేక మంది స్వయం సేవకులు పనిచేస్తుంటారు. కానీ నిబద్ధతతోటి న్యాయబద్ధంగా, కర్మబద్ధంగా, ధర్మబద్ధంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం మొత్తం కూడా పేదలకు ఫలాలు అందిన రోజే ఈ దేశము బాగుగా బలహీనంగా కాకుండా బలవంతమైన దేశంగా నిర్మాణ దశలో ఈరోజు మనం ప్రయాణిస్తున్నాము. అదృష్టం ఏమిటంటే ఈరోజు ప్రపంచం మొత్తం ఈరోజు భారతదేశం ఏం చూస్తున్నది, ప్రపంచం మొత్తంగా కూడా మన దేశంలో మార్పులు చూస్తున్నది, ఈ దేశంలో యువశక్తిని చూస్తున్నది, ఈ దేశంలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చూస్తున్నది. కాబట్టి దేశం యొక్క సమైక్యత ఈరోజు మనందరంగా కూడా పాటించినాము. ఆపరేషన్ సింధూర్, ఆఖరికి ఆపరేషన్ సింధూర్లో ఒక క్రైస్తవుడైనా, ఒక మహమ్మదీయుడైనా, ఒక భారతీయుడిగా
వివరించినారు. దాంట్లో తరతమ భేదం లేకుండా త్యాగశీలత గుణంతో పనిచేసే యొక్క నాయకత్వాన్ని ఈ దేశము అఖండత్వాన్ని నిలిపెట్టేందుకు కోసము దేశ యొక్క ప్రధాని గారు నిరంతరం ఒక స్వయం సేవగా ఒక ఆదర్శమైనటువంటి పురుషుడిగా ఈరోజు ఒక మార్గదర్శకం ఉంటున్నాడు. ఇంతకంటే గొప్పతనం లేదు. ఓకే, ఇక్కడ 1925 సంవత్సరంలో డాక్టర్ జీ కేశవ్ బలరాం పంత్ హెడ్గే వారు ఆర్ఎస్ఎస్ను స్థాపించిన తర్వాత దినదిన ప్రవర్ధమానంగా ఇది వెలుగొంతూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 9,000 మంది ప్రచారకులు పాల్గొంటున్నారు. 80 దేశాల్లో సంఘం విస్తరించి ఉంటుంది. మొత్తం 7 లక్షల కుటుంబాల్లో కూడా స్వయం సేవక కుటుంబాలు ఉన్నాయి. 33 కోట్ల మంది దేవతలు ఎలాగో ఉన్నారో అలాగే 33 కోట్ల మంది స్వయం సేవకులు కూడా ఈ దేశానికి ఒక రక్షణ కవచంలాగా నిలబడుతున్నారని చెప్పి అంటున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దేశ అస్తిత్వాన్ని నిలబెట్టాలంటే కేవలం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కాకుండా ఇక్కడ భరతమాతను ముందు స్వీకరించాలని చెప్పి అంటున్నారు. భరతమాత చరణాలను ఇక్కడ ముద్దాడిన తర్వాతనే ఎవరైనా మత ప్రాతిపదికన వెళ్లాల్సింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ హిందువే అన్నటువంటి ఒక ఆలోచనలు, సూచనలు కూడా ఇక్కడ మాననీయ సర్సంఘచాలక్ మోహన్ జీ భగవత్ కూడా చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక ఉత్సాహం అయితే కనిపిస్తుంది. రేపు భవిష్యత్తు కూడా ఒక జ్ఞాన మార్గం వైపు పయనిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మరికొంతమంది బలసీన్ గారు మనతో ఉన్నారు. ఒకసారి శ్రీనివాస్ గారు, ఇంకా మీరు చేసేటువంటి వివిధ క్షేత్రాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ పాఠశాలల్లో కూడా ఇక్కడ హిందూ జీవన విధానాన్ని నెలకొల్పుతూ ఇక్కడ శిశు మందిరాలు కూడా అద్భుతంగా వెలుగొలుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వయం సేవక అయిన తర్వాత ఏదో ఒక బాధ్యతను భుజాన వేసుకొని ఈ దేశానికి నేనేమి ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ తోటే వెళ్తున్నారు. దేశం ఏమిస్తే దూషించుట దోషం, దేశంకి ఏమిస్తే తీరును రుణశేషం అన్నటువంటి ఒక ఆలోచనలతోటి ముందుకు వెళ్తుంది ఈ స్వయం సేవక వ్యవస్థ అనేది మనకు చెప్తూనే ఉన్నారు. అట్లాంటప్పుడు మీరు రేపు రాబోయే పరిస్థితులు ఎట్లా చూడబోతున్నారు? ఎందుకంటే గతానికి అంటే భవిష్యత్తుకు వారధిగా మీరు వర్తమానంలో ఉన్నారు. ఎట్లాంటి పరిస్థితులు మీరు సంఘాన్ని రుచి నేర్చుకుంటున్నారు? ఏం చెప్పదలుచుకుంటున్నారు? సంఘం 100 సంవత్సరాల సందర్భంగా సంఘం వ్యక్తి నిర్మాణము, హిందూ సంఘటన ధ్యేయంగా ప్రారంభించారు. డాక్టర్ జీ సంఘాన్ని స్థాపించినప్పుడు పిచ్చోడని అన్నారు, పిల్లలాటలు అన్నారు, పిచ్చోడని అన్నారు, పిల్లలాటలు అన్నారు. ఆ పిల్లలాటనే ఈరోజు దినదిన ప్రవర్తమానంగా లక్షలాది కోట్లాది మంది స్వయం సేవకులు ఇలా భారతదేశంలో ఉన్నారు. మీరు అన్నట్టు స్వయం సేవకులు ఒక సంఘానికే పరిమితం కాలేదు. వివిధ రంగాల్లో కూడా స్వయం సేవకులు ఉన్నారు. విద్యారంగంలో ఉన్నారు సరస్వతి శిశు మందిర్ పేరుతో, సేవారంగంలో ఉన్నారు సేవాభారతి పేరుతో, కార్మిక రంగంలో బిఎంఎస్ పేరుతో, తర్వాత రాజకీయ రంగంలో బీజేపీ పేరుతో, ఇట్లా వనవాసుల యొక్క అభ్యున్నతి కోసం వనవాసి కళ్యాణ పరిషత్, స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఏబీవీపీ, ఈ విధంగా భారతదేశంలోని అన్ని రంగాల్లో ఈరోజు స్వయం సేవకులు మరియు సంఘ కార్యకర్తలు ఉన్నారు. దేశాన్ని అభ్యున్నతికి, దేశాన్ని పరమవైభవ స్థితికి తీసుకుపోవడానికి సంఘ కార్యకర్తలు దాదాపు 100 సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. న్యాయవాద పరిషత్, మన మిత్రులు చెప్తున్నారు, పక్కనే ఉన్నారు న్యాయవాద పరిషత్తు, విశ్వ హిందూ పరిషత్. ఈరోజు సంఘం సర్వవ్యాపి. భారతదేశంలో ఏ మూలకెళ్ళినా, ఏ కోనకెళ్ళినా సంఘం ఉంది. సంఘం ఏం నేర్పిస్తుందని చాలామంది అంటారు. సంఘం ఏం నేర్పిస్తుంది? నేను నా కాదు, మేము మా అని సంఘం నేర్పిస్తుంది. సంఘం ఏం నేర్పిస్తుంది? ప్రతి మనిషిని మనిషిగా చూడమని సంఘం నేర్పిస్తుంది. సంఘం ఏం నేర్పిస్తుంది? ఎదుటివారిని గౌరవించమని నేర్పిస్తుంది. సంఘం ఏం నేర్పిస్తుంది? తల్లిదండ్రులను గౌరవించమని నేర్పిస్తుంది. సంఘం ఏం నేర్పిస్తుంది? సమాజాన్ని గౌరవించమని నేర్పిస్తుంది. సంఘం అనేది సర్వాంతర్యామి. ఈరోజు సంఘం అద్భుతంగా పనిచేసుకుంటూ ముందుకు పోవుకుంటూ సంఘం యొక్క 2045 వరకు విశ్వగురు స్థానంలో, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో ఇవాళ దాదాపు మనం 3వ స్థానానికి చేరుకున్నాం. మనం రేపు రాబోయే కాలంలో అమెరికా, చైనాను దాటి మొదటి స్థానానికి వెళ్ళాలి. ఇవాళ సంఘం ఏమంటున్నారంటే, వాడు డొనాల్డ్ ట్రంప్ ఒక మాట అన్నాడు, మీది మృతప్రాయమైన అన్నారు. కాదు, మాది డైనమిక్ ఎకానమీ. డెడ్ ఎకానమీ కాదు, డైనమిక్ ఎకానమీ. ఈ డైనమిక్ ఎకానమీ ఎట్లా సాధ్యమవుతుంది? సంఘం చెప్పిన స్వావలంబన, స్వదేశీ స్వావలంబన. ఈరోజు మనం విదేశీ వస్తువులను వాడకూడదు. చిన్న విషయాల కాంచెల్లి చిన్న విషయాలు, మాతరం చిన్న విషయాలు. ఇవాళ స్వదేశీ స్వావలంబన. ఇవాళ ట్రంప్కి కానీ ప్రపంచంలో ఉన్న వెస్టర్న్ కంట్రీస్ అన్నిటి కూడా సమాధానం ఒకే ఒక సమాధానం, స్వదేశీ స్వావలంబన. మనం పొద్దున్న లేచి వాడే టూత్పేస్ట్ నుంచి రాత్రి పడుకునే వరకు మనం వాడే వస్తువులన్నీ స్వదేశీ వస్తువుల్లో ఉండాలి. స్వదేశీ వస్తువులు వాడితే అందరం, మన భారతీయులందరం స్వదేశీ వస్తువులు వాడితే రేపు పొద్దున మనం ప్రపంచంలో ముఖ్యమవుతున్నాం. నాకు ఈరోజు స్వయం సేవకుగా నేను నా యొక్క ప్రయాణాన్ని సంఘంలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఒక స్వయం సేవకుగా సంతోషపడుతున్నాను. సంఘంలో చేరకపోతే మా ప్రయాణం ఏ విధంగా ఉండేదో సంఘంలో చేరినాం కాబట్టి ఒక ఆదర్శ తండ్రిగా,
ఒక ఆదర్శ కొడుకుగా, ఒక ఆదర్శ పౌరునిగా నేను ఉన్నందుకు సంతోషపడుతున్నాను. జై భారత్, జై హింద్. ఓకే, వీరి మాటల్లోనే మనకు చాలా విషయాలు అర్థమవుతున్నాయి. సంఘ స్వయం సేవకగా జీవన ప్రయాణం మొదలైన తర్వాత ఒక మంచి తండ్రిగా, ఒక మంచి కొడుకుగా, ఒక మంచి భర్తగా, అలాగే కుటుంబాన్ని పంచ పరివర్తన సిద్ధాంతంలో భాగంగా కుటుంబ ప్రబోధాన్ని నిర్వహించేటువంటి ఒక వ్యక్తిగా, శక్తిగా, దేశానికి ఒక వెన్నెముకగా స్వయం సేవకులు నిలబడుతున్నటువంటి కాన్ఫిడెంట్ అయితే వీళ్ళలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ స్వయం సేవకు యొక్క గొప్పతనం, ఎందుకంటే ప్రస్తుతానికి వివిధ క్షేత్రాల్లో కూడా అచంచలంగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థి పరిషత్తో పాటు BMS అంటే భారతీయ మజ్దూర్ సంఘ్, అలాగే బీజేపీ లాంటి రాజకీయ పార్టీలే కాకుండా అన్ని రంగాల్లో కూడా సంఘం వివిధ క్షేత్రాల్లో వెళ్తున్న నేపథ్యంలో చాలా అద్భుతమైనటువంటి విషయంగా చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా భారతదేశం యొక్క మొన్న డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి విధంగా ఇది ఒక డెడ్ కంట్రీ అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇది డెడ్ కంట్రీ కాదు, డైనమిక్ కంట్రీగా అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ స్వదేశీ వస్తువులు వాడడం వల్ల ఎట్లాంటి ఒక ఎకానమీ సృష్టించబడతాము, సంపద సృష్టి ఎలా జరుగుతుంది అన్నటువంటి కోణంలో కూడా చాలా మంది ఉన్నారు. ప్రస్తుతానికి స్వదేశీ జాగరణ మంచ్ కార్యకర్తలు కూడా మనతో ఉన్నారు, నాయకులు కూడా. స్వామి, మీరు చెప్పండి, ఇప్పటివరకు స్వదేశీ జాగరణ మంచే ఎప్పుడో మనకు స్వాతంత్రానికి పూర్వమే స్వదేశీ ఉద్యమం జరిగింది, ఇక్కడ విదేశీ వస్తు బహిష్కరణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి కూడా స్వదేశీ ఉద్యమం కూడా ఇక్కడ మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో స్వదేశీ జాగరణ మంచ్ ఏం చెప్తుంది, రేపు భవిష్యత్తులో భారతదేశం మంచి ఎకానమీగా ముందుకెళ్లాలంటే ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంటుంది? స్వరాజ్యం రాకముందుకే 1935వ సంవత్సరం లోపల ముంబై లోపల విదేశీ వస్తువులకు వ్యతిరేకంగా, విదేశీ వస్తువులు తీసుకొస్తున్న ట్రక్కులకు వ్యతిరేకంగా అప్పుడు కొంతమంది కార్యకర్తలు ఆ వాహనాలకు అడ్డంగా కూర్చున్నప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళ నిరాంకార ధోరణితోటి, నియంతృత్వ పోకడలతోటి కొంతమంది మీద నుండి, మన భారతీయుల మీద నుండి ఆ ట్రక్కులు ఓనివ్వడం, అప్పుడు బాబు గేను అనే ఒక దేశభక్తుడు తనకు తానుగా సమర్పణ చేసుకోవడం జరిగింది. ఆ బాబు గేను ఆత్మార్పణతోటి భారతీయుల లోపల ఒక ఆత్మాభిమానం పెళ్ళిపికింది. అప్పటి నుండి దాన్ని స్వదేశీ దివస్గా భావిస్తూ ఉన్నారు. స్వదేశీ వస్తువులు వాడడం ద్వారానే, విదేశీ వస్తువులు బహిష్కరించడం ద్వారానే మన లోపల స్వాభిమానం పెంపొందుతుందని అప్పటి నుండి జాతీయవాదులు మొత్తుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు గత 78 సంవత్సరాల పరిస్థితిని పరిశీలిస్తే 1991 లోపల ఘాట్ ఒప్పందం మీద సంతకం పెట్టిన తర్వాత భారతదేశంలోకి విదేశీ కంపెనీలు రావడం మొదలైన తర్వాత మన స్వావలంబన, మన స్వదేశీ విధానాల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇటీవల ట్రంప్ పెట్టిన టారిఫ్లకు చెక్ పడాలంటే మన భారతదేశం లోపల స్వదేశీ వస్తువులు మాత్రం వినియోగించాలని ప్రధానమంత్రి దగ్గర నుండి కింది స్థాయి కార్యకర్త వారికి అందరి లోపల చైతన్యం నింపడం జరిగింది. ఒకటి ఆలోచించండి, విదేశీ వస్తువులు ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోటి ఒక్క విదేశీ కంపెనీ భారతదేశం లోపల స్వరాజ్యం అంటే వ్యాపారం చేసుకుంటానని భారతదేశంలోకి ప్రవేశించి మనల్ని బానిసలుగా చేసి మన రాజ్యాన్ని ఆక్రమించి మనల్ని 200 ఏళ్ళు మనల్ని కొల్లగొట్టి మొత్తం సర్వనాశనం చేసిపోయినరు. తర్వాత ఎంతోమంది మహానుభావుల త్యాగదనుల యొక్క జీవితాలు అర్పణం చేసిన తర్వాత మనకు స్వరాజ్యం వచ్చింది. ఆ స్వరాజ్యం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు అట్లాంటి ఈస్ట్ ఇండియా కంపెనీలు మన భారతదేశం మార్కెట్ లోపల 700-800 మంది మన భారతీయ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. కొనేటప్పుడు ఏది మన స్వదేశీ వస్తువు, ఏది కాదో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కూల్ డ్రింక్లు అంటే ఇంకొకటి, RSS అనేది ఎవ్వరికి వ్యతిరేకం కాదు, అది ముస్లింలకు వ్యతిరేకం కాదు, క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు, కేవలం దేశద్రోహులకు మాత్రమే వ్యతిరేకం. అదొకటి. RSS నేర్పింది ఒకటే, హేమా మై రహే నా రహే 4 दिन లేకిన్ తేరా వైభవ్ సదా రహే అనే కార్యకర్తను తయారు చేసింది. ఓకే, ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనేది కూడా ఎవరికి వ్యతిరేకం కాదు, కేవలం దేశద్రోహులకే వ్యతిరేకం అని చెప్పి అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా నేడు అందరూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ జీవన విధానం వైపు, వ్యక్తి నిర్మాణం వైపు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎక్కడ చూసినా భారతదేశం యొక్క ఆలోచనలు కూడా దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో 100 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం కాకుండా ఒక పరం వైభవం స్థితి వైపు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. రేపు భవిష్యత్తు కూడా, రేపు జ్ఞానజ్యోతిని వెలిగించేటువంటి శక్తి దేనికైనా ఉందంటే కేవలం అది RSSకే ఉందన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ మాత్రం RSS స్వయం సేవకులు వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా అద్భుతమైనటువంటి కార్యాచరణ రూపకల్పన చేసినటువంటి నేపథ్యంలో స్వయం సేవకులందరూ పూర్ణ ఘనవేశతోటి కూడా ఒక్కొక్క స్వయం సేవకును కూడా తయారు చేయాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి హనుమకొండలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పద సంచలనం కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్వయం సేవకులందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని పొందుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.